నమస్కారం. కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఘనంగా స్వర్గీయ ఎన్టీఆర్కు నివాళులర్పించిన టీడీపీ శ్రేణులు, అభిమానులు. ఉపదేవులను భక్తి శ్రద్ధలతో నిర్వహించిన రజకులు. పురవీధుల గుండా సారి ఊరేగింపు. జాతీయ రహదారిపై టొమాటో లారీ బోల్తా. గోమాంసం విక్రయాలను నిషేధించాలి, కాంగ్రెస్ నాయకుడు సజ్జాల. వార్తలను వివరాలు. జనవరి 19వ తేదీన సోమవారం జిల్లా కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని కలెక్టరేట్లోని సమావేశపు మందిరంలో ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నిర్వహించడం జరుగుతుందని, ఈ కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొంటారని తెలిపారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ అర్జీల స్వీకరణ కార్యక్రమాన్ని జిల్లా కేంద్రంతో పాటు మండల, డివిజన్ స్థాయిలో కూడా నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ అన్నారు. అర్జీదారులు వారి యొక్క అర్జీలు నమోదు చేసుకోవడానికి meekosom.ap.gov.in వెబ్సైట్ నందు కూడా వారి యొక్క అర్జీలు నమోదు చేసుకోవచ్చని, అలాగే వారి యొక్క అర్జీల నమోదు మరియు నమోదైన అర్జీల గురించి వాటి యొక్క స్థితి, దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఏమైనా తెలుసుకోవాలి అన్నప్పుడు 1100 నెంబర్కి నేరుగా కాల్ చేయవచ్చని కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు. పుంగనూరు మండలం న్యూ బైపాస్ లక్కుంట గ్రామ సమీపాన ఆదివారం వివేకోజమున టొమాటో లారీ బోల్తా పడింది. మొలకల చెరువు వ్యవసాయ మార్కెట్ నుంచి టొమాటో లోడ్తో చెన్నైకి వెళ్తూ ఉండగా పుంగనూరు మండలం లక్కుంట జంక్షన్లో అదుపు తప్పి బోల్తా పడింది. డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. టొమాటోలు రోడ్డుపై పడిపోయాయి. ఈ ప్రమాదం జరిగినప్పుడు అదృష్టవశాత్తు ఏ వాహనం అటుగా రాలేదు. సినీ రాజకీయ రంగంలో చరిత్ర సృష్టించిన చరిత్రకారుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు అని పలువురు కొనియాడారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ ఎన్టీఆర్ 30వ వర్ధంతి సందర్భంగా పుంగనూరు పట్టణంలో ఎన్టీఆర్ కూడలిలో ఆదివారం ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు కూటమి నాయకులు, ఎన్టీఆర్ అభిమానులు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడారు. ఎన్టీఆర్ అనేది ఒక పేరు కాదు, ప్రపంచనం, అదొక సంచలనం. తెలుగువాడి విశ్వరూపం వెండితెరపై రారాజుగా వెలుగొందారు. రాజకీయాల్లో మహానాయకుడిగా రాణించారు. తెలుగుతనానికి ప్రతిరూపంగా నిలిచారు. తెలుగు జాతి ఆత్మగౌరవం, సామాజిక న్యాయం, ప్రజా సంక్షేమం అనే సిద్ధాంతాలపై తెలుగుదేశం పార్టీ నిర్మితమైంది. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళని నినదించారు. కోట్లాది హృదయాల్లో కొలువైన ఎన్టీఆర్ నిత్య స్ఫూర్తి అని తెలియజేశారు. తెలుగుదేశం పార్టీని స్థాపించి అనంత కాలంలోనే ముఖ్యమంత్రిగా ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయినాడు. ఆ రోజు రామారావు గారు 9% రిజర్వేషన్ పెట్టినప్పుడు మాండలిక వ్యవస్థ ప్రవేశపెట్టి ఆ రోజు మేమంతా కూడా ఉద్యోగాలు వదిలి తెలుగుదేశం పార్టీలో చేరి మాండలిక వ్యవస్థను ప్రవేశపెట్టాడు. మండలానికి మండలాధ్యక్షురాలుగా పనిచేయడం జరిగింది. ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితే ఏమి, లోకేష్ గారు అయితే ఏమి కూడా మహిళల కోసం 33% రిజర్వేషన్ అమలు పరుస్తూ ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు. మహిళలకి ఆస్తిలో హక్కు అయితే ఏమి, పలమనేరులో మహిళా పాలిటెక్నిక్ కళాశాల అయితే ఏమి, పద్మావతి కళాశాల తిరుపతిలో అయితే ఏమి, తిరుమలలో అన్నదాన వితరణ అయితే ఏమి, ₹2 కిలో బియ్యం అయితే ఏమి, జనతా వస్త్రాలు అయితే ఏమి, పక్కా గృహాలు, ఈ విధంగా ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి మన అన్న నందమూరి తారక రామారావు ఈరోజు నివాళులు అర్పిస్తూ ఆయన
పథకాల ఆశాజ్యోతి, పేదవాళ్ళకి పట్టడన్నం పెట్టి అనేక కార్యక్రమాలు అనేక పథకాలు తెచ్చి ₹2 కిలో బియ్యం తెచ్చినటువంటి ఘనత స్వర్గీయ నందమూరి తారక రామారావుకే దక్కింది. ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా ఆయన నివాళులర్పించినటువంటి మన రామకృష్ణరాజన్న, సుకుమార్ సారు, చేసిన కూటమి నాయకులకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఇటువంటి మహనీయుని అడుగుజాడల్లో నడవాలని ఆయన స్థాపించిన పార్టీ మరింత విస్తృతంగా ప్రజల్లోకి పోయి వాళ్ళ ఆశీర్వాదంతో అనేక సార్లు ఈ కూటమి ప్రభుత్వం ఆశిస్తారని కోరుకుంటూ జై అమర్ ఎన్టీఆర్. ఆయన 1950 నుండి 92 వరకు కూడా అనేక సినిమాలలో పౌరాణిక అయితేనేమి, అలాగే మంచి నట సార్వభౌమైన చిత్రాలు అయితేనేమి చాలా ప్రజలను మన్నించిన చైతన్యపరిచినాడు, చైతన్యపరిచినాడు. అలాగే ఆయనకి దానికి పురస్కరించుకుని ఆ కాలంలోనే 1960లో శ్రీ వెంకటేశ్వర స్వామి వాహితమైన సినిమా కూడా తీయడం జరిగింది. ఆ వెంకటేశ్వర స్వామి ఎలాగా కొండ మీద ఉంటాడో అలాగే ఆయన కూడా రూపం కూడా అలాగే ఉంటుందని ఆ కాలంలో ప్రతి ఒక్కరూ తిరువారిని దర్శించుకుని ఆయన కూడా దర్శించుకుని మద్రాసుకు వెళ్ళి దర్శించుకోవడం జరుగుతున్నది ఆ కాలంలో. కావున అలాంటి మహానుభావుని ఈ రోజు మనం చిరస్మరణీయంగా తలుచుకునేందుకు మనం ఎంతో పూర్వజన్మ సుకృతం. ఎందుకంటే ఆ కాలంలోనే 9లోనే పార్టీ పెట్టి అప్పటి ప్రభుత్వమైన కాంగ్రెస్ పెట్టినటువంటి ఇందిరాగాంధీని గడగడించిన వ్యక్తి కూడా ఆయనకే చెల్లుతుంది. కావున ఆయన అడుగుజాడలోనే మా చంద్రబాబు నాయుడు అయితేమి, లోకేష్ బాబు గారు అయితేమి, కూటమి ప్రభుత్వం అయితేనేమి, పవన్ కళ్యాణ్ గారు కూడా అడుగుజాడలో నడుస్తున్నారు. ఇలాగే ఇది కంటిన్యూగా కావాలని కూడా మేము ఆశాజనకంగా చేస్తున్నాము. అలాగే మేము కూడా పొంగనూరు పట్టణంలో అయితేనేమి, పరిసర ప్రాంతాల్లో కూడా అందరినీ కూటమి తరఫున అయితేనేమి ప్రతి ఒక్కరిని కలుపుకొని కూడా ప్రతి ఒక్క ప్రోగ్రాం కూడా సక్సెస్ చేస్తామని తెలుగుదేశం పార్టీ కుటుంబాలకి మేము తెలియజేయడం జరుగుతుంది. కావున ఆయన ఆత్మశాంతి కలగాలని భగవంతుని వేరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు. జై హింద్, జై చంద్రబాబు నాయుడు, జై తెలుగుదేశం. 1923లో మన నందమూరి తారక రామారావు గారు ఒక రైతు కుటుంబంలో జన్మించి దేశం కోసం, తెలుగు ప్రజల కోసం రాష్ట్రంలో, దేశాల్లో, విదేశాల్లోనే ఒక తెలుగోడు అనేవాడు ఉన్నాడు నన్ను నిరూపించిన ఏకైక వ్యక్తి. తెలుగుదేశం పార్టీని స్థాపించి 1982లో పార్టీని స్థాపించి తెలుగుని ఏకైక వ్యక్తిగా రాష్ట్రంలో, దేశంలో ముందరగా నిలబడి పోరాడిన వ్యక్తిగా మన నందమూరి తారక రామారావు గారు. తిండి, నీడ, గుడ్డ ఇనే 3 ధ్యేయాలతో ప్రజలందరినీ మమేకం చేసుకొని తెలుగువాడి అభివృద్ధి కోసం, తెలుగు ప్రజల అభివృద్ధి కోసం, తెలుగు రాష్ట్రం అభివృద్ధి కోసం పోరాడిన వ్యక్తిలో మన నందమూరి తారక రామారావు గారు. ప్రతి ఒక్కరూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, బడుగు బలహీన వర్గాలందరూ కలిసి పనిచేస్తూ ముందరకు వెళ్ళాలని, అభివృద్ధి చెందాలని ఎన్నో కార్యక్రమాలను తెచ్చాడు. ఈ కార్యక్రమాలన్నీ ఇదే తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలు పోరాడి ముందుకు పార్టీని నడిపించుకుంటూ ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొంటూ వచ్చిన పార్టీ ఇది. ఈ పార్టీలో ఎన్ని సమస్యలు వచ్చినా కార్యకర్తలు వెనుక తిరిగి చూడకుండా ముందరికి నడిచిన కార్యకర్తలకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మనం 30వ వర్ధంతిని జరుపుకుంటున్న పుంగనూరులో తెలుగు గడ్డ, పుంగనూరు అడ్డ, తెలుగుదేశం పార్టీ పుంగనూరు అడ్డ అనే విధంగా రాబోయే లోకల్ ఎలక్షన్లో మనమందరూ కలిసి పోరాడి ఖచ్చితంగా సంపాదించుకుంటామని మనము అందరూ కలిసి పోరాడి ఈ అవకాశం ఇచ్చిన నందమూరి ఎన్టీ రామారావు గారి వర్ధంతి. ఎందుకంటే ఆ మహానుభావుడు ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం ఏ మచ్చ లేకుండా, ఏ కలెక్టకము లేక పరపలించిన ఏకైక ముఖ్యమంత్రి మన స్వర్గీయ ఎన్టీ రామారావు గారు. ఈరోజు ఆయన వర్ధంతికి మనమందరూ హాజరవడం, ఎన్టీఆర్ అభిమానులుగా, తెలుగుదేశం కార్యకర్తలుగా ఇక్కడ రావడం, ఆయన వర్ధంతికి మనమందరూ నివాళులు జరిపించుకోవడం మనకి చాలా గర్వకారణం. ఈ కార్యక్రమంలో మన చైర్మన్, మార్కెట్ కమిటీ చైర్మన్ సమీపతి, మన కౌన్సిలర్ రామకృష్ణరాజు, మన మాజీ కౌన్సిలర్ ప్రకాష్ గారు, మరియు సుబ్రహ్మణ్యరాజు, మరియు మాజీ ఎంపీపీ మండలాధ్యక్షులు అలాలప్పుడు చాలా గర్వంగా పనిచేశారు. టీచర్ ఉద్యోగాన్ని రిజైన్ చేసి ఎన్టీఆర్ పిలుపుతో తెలుగుదేశం వచ్చి ఆమె
మండలాధ్యక్షుడిగా పనిచేశారు రత్నమ్మ గారు మరియు సుబ్రహ్మణ్యం రాజు గారు. ఇంకా పొంగనూరు మండలం సుగాలమిట అటవీ ప్రాంతంలో పేకాట స్థావరంపై పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. పక్కా సమాచారం మేరకు ఎస్ఐ రమణ ఆధ్వర్యంలో దాడి చేసి నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 32,700 రూపాయల నగదు, 4 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. గో సంపదను రక్షించడంతో పాటు గోమాంసం అమ్మకాలను నిషేధించాలని కాంగ్రెస్ పార్టీ నాయకుడు సజ్జాద్ డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన పుంగనూరులో మాట్లాడారు. భారతీయ సంస్కృతిలో గోవులకు అత్యంత ప్రాముఖ్యత ఉందన్నారు. పుంగనూరు జాతి ఆవులు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయని గుర్తు చేశారు. గోమాంస విక్రయాలను మరియు అక్రమ రవాణా నివారించేందుకు ప్రత్యేకంగా నిఘా పెట్టాలని సంబంధిత అధికారులను కోరారు. ప్రభుత్వాలు కూడా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. పుంగనూరులో గోవు మాంసము విక్రయాలను నిషేధించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ముఖ్యంగా పుంగనూరు నియోజకవర్గంలో వ్యాప్తంగా గోవు మాంసాన్ని నిషేధించాలని చెప్పి ఈ గోవుల్ని రక్షించుకోవాలన్న బాధ్యత మన అందరిపైన ఉంది. ముఖ్యంగా ఈ గోవు మాంసాన్ని తక్షణమే నిషేధించాలని చెప్పి ఈ అక్రమ రవాణాని అరికట్టాలని చెప్పి ముఖ్యంగా పుంగనూరు జాతి ఆవులు ప్రపంచవ్యాప్తంగా విశిష్టను కనబరిచాయి. పుంగనూరు ఆవులంటే ప్రపంచవ్యాప్తంగా ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా మన పుంగనూరు ఆవుల్ని గౌరవ భారత ప్రధాని మంత్రి గారి ఇంటిలో కూడా వీటిని పెంచుకుంటున్నారు మన పుంగనూరు ఆవుల్ని. కాబట్టి పుంగనూరు ఆవుల్ని మనం రక్షించుకోవాలా. కాబట్టి పుంగనూరు నియోజకవర్గ వ్యాప్తంగా ఈ గోవు మాంసాన్ని గోవు విక్రయాలని నిషేధించాలని చెప్పి అధికారులకి సెలవిస్తున్నాను. ముఖ్యంగా దీన్ని అధికారులు సీరియస్గా తీసుకొని ఈ గోవు మాంసాన్ని ఈ అమ్మకాన్ని నిషేధించాలని చెప్పి డిమాండ్ చేస్తూ మరొక్కసారి ఈ గోవు ఎక్కడైనా సరే అందరినీ భారతీయ సంస్కృతిలో భాగంగా గోవుల్ని అందరూ పూజిస్తారు, ప్రేమిస్తారు. కాబట్టి మా పుంగనూరు జాతి ఆవులు అంతరించిపోతున్నాయి. కాబట్టి గౌరవ అధికారులు తక్షణమే వీటి మీద స్పందించాలా. మన గోవు పుంగనూరు ఆవుల్ని రక్షణకి కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తూ వారికి సెలవిస్తున్నాను. పొంగనూరు మండలం చెదల గ్రామంలో సంక్రాంతిని పురస్కరించుకొని ఆదివారం సాయంత్రం పశువుల పండుగను ఘనంగా నిర్వహించారు. పశువులకు స్నానాలు చేసి రంగురంగుల బెలూన్లు, గజ్జెలతో అలంకరించారు. గోవులను భక్తి శ్రద్ధలతో పూజించి గ్రామ వీధుల్లో ఊరేగించారు. అలాగే చిట్లకుప్ప వద్దకు తీసుకువెళ్లి కాటమరాజును పూజించి పొంగలు సమర్పించారు. చిట్లకుప్పకు నిప్పు పెట్టి గోవులను బెదిరించారు. శ్రీవారిని ఆదివారం వీఐపీ విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. రకరకాల వైట్ బ్యాలెన్స్ వస్తాయి.
This is my first time in Tirupati Balaji, and I can really feel the positivity here. Thank you so much for the amazing treatment. We have been treated really well, and I will come here once again on my own once he calls. స్వామివారిని దర్శనం చేసుకుని కృతజ్ఞతలు తెలుపుకోవడానికి వచ్చాం. మా సినిమాని ఎంత బాగా ఆదరించిన ప్రేక్షకులకి, అలానే స్వామివారి దయ బాగా చూపించి మాకు ఇంత పెద్ద విజయాన్ని ఇచ్చినందుకు కలుద్దాము, థ్యాంక్స్ చెప్పుకుందామని వచ్చాం. అండ్ ఇక్కడికి రావటం ఎప్పుడు ఒక తెలియని పాజిటివ్నెస్ వచ్చేస్తుంది తెలియకుండా. సో అందరికి విష్ ఆల్ హ్యాపీ సంక్రాంతి అండ్ హ్యావ్ ఎ వండర్ఫుల్ లైఫ్. థ్యాంక్ యూ. ఎన్ని తర్వాత మాట్లాడదాం. సినిమా డైరెక్టర్ గారు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. మా సినిమా చాలా బాగా ఆదరిస్తున్నారు. థ్యాంక్ యూ. అందుకే స్వామివారి దర్శనం చేసుకొని వెళ్తున్నాము. థ్యాంక్ యూ అండి. சமூக ஊடகங்களில் பதிவுகள் ஸ்பீச்சஸ் கடுமையாக தடை செய்யப்பட்டுள்ளது. விதிமுறைகளை மீறினால் சட்டப்படி நடவடிக்கை எடுக்கப்படும் என திருமலை திருப்பதி లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. ఆదివారం పొంగనూరు పట్టణం బిఎంఎస్ క్లబ్ ఆవరణంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. వివిధ రకాల కంటి జబ్బులతో సమస్యలు ఎదుర్కొంటున్న 30 మంది వరకు శిబిరానికి రాగా డాక్టర్లు కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన 24 మందిని ఆపరేషన్లకు ఎంపిక చేశారు. వయసుతో నిమిత్తం లేకుండా కంటి సమస్యతో బాధపడుతున్న ప్రతి ఒక్కరికి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా లయన్స్ క్లబ్ తరఫున ఆపరేషన్లు చేయించడం జరుగుతుందని క్లబ్ అధ్యక్షులు బాలసుబ్రహ్మణ్యం తెలిపారు. కార్యక్రమంలో వరదారెడ్డి, సుధాకర్రావు, సురేష్, బాలాజీ తదితరులు పాల్గొన్నారు. సర్వేంద్రియానం నయనం ప్రధానం అనే ఉద్దేశంతో పొంగనూరు చుట్టుపక్కల కంటి జబ్బులకి ట్రీట్మెంట్ ఇవ్వాలనే ఉద్దేశంతో సేవార్థము లయన్స్ క్లబ్ వారు బిఎంఎస్ క్లబ్లో ప్రతి 2వ ఆదివారము ఈ ఐ క్యాంపుని నిర్వహించడం జరుగుతుంది. ఈ ఐ క్యాంపు మదనపల్లి నుంచి మొత్తం డాక్టర్స్ అంతా వస్తారు. మదనపల్లి లయన్స్ క్లబ్ వాళ్ళ ఆధ్వర్యంలో డాక్టర్స్ ఇక్కడికి రావడం జరుగుతుంది. ఈ ఆపరేషన్లు బయట చేసుకోవాలంటే 25,000 నుంచి 40,000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. కానీ సేవా దృక్పథంతో ఈ లయన్స్ క్లబ్ వాళ్ళు ఉచితంగా నిర్వహిస్తున్నారు ఈ క్యాంపుల్ని. అత్యంత ఆధునికమైన ల్యాబ్, శస్త్రచికిత్స ఇవన్నీ కూడా జరుగుతాయి. లేజర్ ట్రీట్మెంట్ ఉంటుంది. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా చుట్టుపక్కల ఉండే గ్రామస్తులు, పొంగనూరు టౌన్ వాళ్ళు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. ఈ క్యాంపు నిర్వహించబడుతుంది. ప్రతి నెల 2వ ఆదివారం నిర్వహిస్తారు. మీరందరూ తప్పక రావాలని కోరుచున్నారు. కార్యక్రమాలన్నీ పుర ప్రజలకు అందిస్తున్న కేసీటీవీ యాజమాన్యానికి మా ధన్యవాదాలు. పొంగనూరు మండలం చదల గ్రామంలో ఆదివారం సాయంత్రం అగ్ని ప్రమాదం జరిగింది. గ్రామంలోని కరుణాకర్కు చెందిన వరిగడ్డ వాముకు ప్రమాదవశాత్తు నిప్పంటుకుంది. స్థానికులు అగ్నిమాపక శాఖ కార్యాలయానికి సమాచారం ఇవ్వగా వెంటనే అక్కడికి చేరుకున్న ఫైర్ స్టేషన్ సిబ్బంది గ్రామస్తులను అప్రమత్తం చేశారు. తర్వాత ప్రజల సహకారంతో మంటలను అదుపు చేశారు. ప్రమాదానికి గల కారణాలను విచారిస్తున్నారు. పొంగనూరులో రజక్ కులస్తులు ఉపదేవులను ఘనంగా నిర్వహించారు. ఆదివారం ఉదయం పట్టణంలోని నాగపాలెంలో నుండి గంగమ్మకు సమర్పించే సారే పూజా సామాగ్రిని భక్తి శ్రద్ధలతో పురు వీధుల గుండా ఊరేగింపుగా దోబీ కాలనీలోని దోబీ ఘాట్ వద్దకు చేరుకున్నారు. ఊరేగింపులో డప్పు వాయిద్యాలు, బల్లారి డ్రమ్స్ మధ్య చిన్న పెద్ద అందరూ కలిసి నృత్యాలు చేశారు.
వద్దకు చేరుకుని గంగమ్మకు మరియు వీరభద్రస్వామికి పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. వర్షాలు సకాలంలో కురిసి ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని గంగమ్మను ప్రార్థిస్తూ పూర్వం నుంచి ఉపదేవరను సంక్రాంతి తర్వాత వచ్చే ఆదివారం నాడు ఆనవాయితీగా నిర్వహిస్తూ వస్తున్నట్లు రజక కుల పెద్దలు తెలిపారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఘనంగా స్వర్గీయ ఎన్టీఆర్కు నివాళులర్పించిన టీడీపీ శ్రేణులు, అభిమానులు. ఉపదేవరును భక్తి శ్రద్ధలతో నిర్వహించిన రజకులు. పురవీధుల గుండా సారి ఊరేగింపు. జాతీయ రహదారిపై టొమాటో లారీ బోల్తా. గోమాంసం విక్రయాలను నిషేధించాలి, కాంగ్రెస్ నాయకుడు సజ్జాల. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికోసం నమస్కారం.